హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరం అందరూ మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. ఈరోజు వచ్చిన వీడియో ఏంటంటే కొత్త సంవత్సరం ముగ్గులు వేస్తున్నాను అనమాట. జనవరి 1కి ముగ్గులు వేసుకుంటాం కదా. జనవరి 1 కానీ సంక్రాంతికి హైలైట్గా ముగ్గులు వేసుకోవడం ఇష్టం. ప్రతి సంవత్సరం మేము నేను 31st నైటే ముగ్గులు వేస్తున్నాను. అందరూ 31st నైట్ మంచి బిర్యానీలు కూల్ డ్రింక్స్ తాగితే నేను మాత్రం ముగ్గులతో ఎంజాయ్ చేస్తాను. మా ఇంట్లో మా ఉపేంద్ర అన్నయ్య కొడుకు ముగ్గు బాగా వేస్తే ప్రైజ్ ఇస్తా అని చెప్పి పోతుండు. మా అత్తయ్య వచ్చింది, వాళ్ళ ఇంటి ముందు కూడా వేయాలంట. మా చెల్లి వెళ్ళి మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు వేసి వచ్చింది. మా పద్మ అత్తయ్య మా నాన్న వాళ్ళ చెల్లి అనమాట, ఆమె మా మేనత్త. నేను ముగ్గేస్తుంటే వచ్చి చూస్తుంది. నైటు ఎర్లీ మార్నింగ్ లేట్గా లేస్తామని చెప్పేసి నైటే ముగ్గేసుకొని కలర్స్ గింట దిద్ది పండుకుంటాం అనమాట. ఎందుకంటే ఉదయం పూట కొంచెం చలికి తొందరగా లేవం కదా. ఉదయం పూట కొంచెం లేట్గా లేచినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. అంతేగాని లేట్గా లేచి ముగ్గేసరికి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం. అవి వేసి కలర్ దిద్దేసరికి 9 అయింది అనుకో, అందరు 9 గంటలకు 10 గంటల ముగ్గులు వేస్తుంది అంటారు అనేసి నైటే ముగ్గు వేసుకుంటాం. ఇప్పుడు టైము 10:30 అవుతుంది, 10:30, 11 అవుతుంది. మేము ముగ్గు ఇంటి వేసి కలర్స్ దిద్దేసరికి 12 అయింది. 12కి కేక్ కట్ చేసి పండుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. అందుకనే ఇక లేట్గానే స్టార్ట్ చేసాం. 10:30కి ముగ్గు స్టార్ట్ చేసాం. ఒక ముగ్గు అయిపోయింది. ఇటువైపు ఇంకో ముగ్గు వేస్తున్నాను అనమాట. మా వాకిలి ఇంటి ముందు చాలా పెద్దగా ఉంటుంది, 2 మొత్తలు ఉంటాయి అన్నమాట. చీకట్లనే ముగ్గేస్తున్నాం. ఇంటి ముందు స్తంభం ఉంది, లైట్ ఉంది, కానీ అది వేప చెట్టు అడ్డం ఉండడం వల్ల వెళ్తురు రావట్లే. మేము చిన్న బ్యాటరీ లైట్ పెట్టుకొని ముగ్గేస్తున్నాను అనమాట. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టము. మంచిగా నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. డైలీ పెద్ద పెద్ద ముగ్గులు వేయను, కానీ ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా అంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పండగలప్పుడు మాత్రం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను అనమాట. అట్లా ఇష్టం నాకు. చిన్నప్పుడు అయితే వైట్ నోట్స్లు ముగ్గుల కోసమే వైట్ నోట్స్లు పెట్టేటోళ్ళము. నైట్ ముగ్గులు వేసి కలర్ దిద్దాము కదా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే కలర్స్ దిద్దితే బార్డర్స్ జడతాయి కదా. అందుకని మళ్ళీ ఉదయం పూట లేచి మళ్ళీ ఆ బార్డర్లన్నీ మళ్ళీ ఒకసారి వేస్తానన్నమాట నేను. నైట్ నేను ముగ్గేసాను, మా చెల్లి కలర్స్ దిద్దింది. స్పీడ్గా ఆమె కలర్స్ వేస్తుంది అపర్ణ. నేను స్లోగా కలర్స్ దిద్దుతానని ఆమె వేస్తూ ఉంటుంది అన్నమాట. కలర్స్ నువ్వు లేట్ చేస్తావని చెప్పేసి నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి అన్ని బార్డర్లు మళ్ళీ ముగ్గుతో కలుపుకుంటున్నాను. కలర్లు వేసినప్పుడు చెడతాయి కదా. నాకు ఇష్టం. నా ముగ్గు గింట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి నా ముగ్గు ఎలా ఉంది, మీకు నచ్చిందా? హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2024 అని ముగ్గుతో రాసి 2 ముగ్గులు వేసాను, పెద్ద ముగ్గులు. నా ముగ్గులు నచ్చినట్టయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ టైపు చిన్న ముగ్గు వేసాను, కొంచెం ఈ టైపు పెద్ద ముగ్గు వేసాను అనమాట. మళ్ళీ కొత్త సంవత్సరం సంక్రాంతికి ముగ్గులతో కలుద్దాం అన్నమాట. చూడండి నా ముగ్గులు బాగున్నాయా? కలర్స్ మా చెల్లి అపర్ణ దిద్దింది. తను స్పీడ్గా ముగ్గులు కలర్స్ దిద్ది ముగ్గులు రావు, కానీ అంటే ముగ్గులు వచ్చు కానీ పెద్ద పెద్ద ముగ్గులు వేయలేదు. అందుకని తను ఎక్కువ కలర్స్ దిద్దడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. చాలా బాగా ముగ్గులు వేసుకొని తర్వాత నైట్ పూట కేక్ కట్ చేసి పండుకున్నాం అనమాట. మా ఇంటి ముందు వాకిలు చూపిస్తున్నాను మీకు. నా ముగ్గులు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా చెల్లె ఇంట్లో పని చేసుకుంటుంది, ఉదయం పూట ఊడుస్తుంది, నేనేమో వీడియో తీస్తున్నా ముగ్గుల్ని. ఎందుకంటే ఇంకోసేపు అయితే చిన్న కుక్క పిల్లలు ఆ ముగ్గు మీద బొర్లుతాను. నైట్ ముగ్గేస్తుంటే అంటే చిన్న కుక్క పిల్లలు వచ్చి వాటిని చెడపడానికి ట్రై చేసేదన్నమాట, ఆడుకుంటాను అనమాట. నైట్ పూట మా చెల్లి కేక్ తీసుకొచ్చింది, 31st నైట్ కేక్ కట్ చేద్దామని. మా డాడీ, మా మమ్మీ, మా చెల్లి కలిసి కేక్ కట్ చేశారనమాట.